ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈ రాజ్మా అన్నమాట ఫ్రెండ్స్, ఇవి చూడండి. ఈ 12 hours నానబెట్టుకోవాలన్నమాట వాటర్ పోసి. వాటర్ పోసి 12 గంటలు నానాలన్నమాట. ఇట్లా ముందు కడిగి పారబోసుకుని ఒకసారి కడిగామన్నమాట ఫ్రెండ్స్. మంచినీళ్ళతో నానబెడుతున్నాం. 12 గంటలు నానాలి. 2 సార్లు కడగాలి. ఇప్పుడు కంప్లీట్ కడిగేసి నానబెట్టేసుకోవాలి. మధ్యలో ఒకసారి మళ్ళీ కడగాలన్నమాట, క్లీన్ చేయాలి. రాజ్మా 12 గంటలు నానబెట్టాం కదా. ఇప్పుడు ఆ వాటర్ దాంట్లో ఏంటంటే మనం హల్వా ఆకులు, చెక్క, లవంగాయలు వేసాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, యాలక్కాయ. ఇది రెండన్న ఇంట్లో చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది వదిన సాల్ట్ సరిపడినంత వేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసిన తర్వాత ఇలా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది కుక్కర్లో పెట్టుకుని ఉడికించుకోవాలి. సరిపడిన వాటర్ పోసుకొని మూత పెట్టేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ 11 విజిల్స్ రావాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ఈ రాజ్మా కర్రీకి మిరియాలు, సోంపు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగాయ, వాము, ఇలాచి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఆయిల్ లేకుండా ముందు ఇలాచి, చెక్క, యాలక్కాయలు, కుక్కర్ కూడా విజిల్స్ వేస్తుందన్నమాట ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకుని ఈ విధంగా ఫ్రై చేయాలన్నమాట ఫ్రెండ్స్. రాజ్మా రెడీ అవుతుందన్నమాట అక్కడ కుక్కర్లో. వదిన కర్రీ చేస్తుండగా వీడియో తీసాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది రెండో విజిల్ అన్నమాట. రాజ్మా ఇలా దోరగా వేపేసి ఇది ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం 11 కోతలు కాదు, విజిల్స్ వస్తాయి అన్నమాట ఫ్రెండ్స్. 11లో నేను అన్ని విజిల్స్ చూపించట్లేదు, ఒక 2 మాత్రం చూపిస్తున్నాను. దాంట్లో వేయటాక అనమాట ఎల్లుల్లిపాయ, అల్లం, ఆనియన్స్, కొత్తిమీర అన్నమాట ఫ్రెండ్స్. ఇవి మిక్సీ పట్టుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. అన్నీ కూడా ఫ్రెండ్స్ ఇది ఇలా మిక్సీ పట్టేసాం. అన్నీ కూడా ఇలా గిన్నెలో పెట్టుకున్నాం. పొడి మసాలాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. దాంట్లో వేయటాక అనమాట ఎల్లుల్లిపాయ, అల్లం, ఆనియన్స్, కొత్తిమీర అన్నమాట ఫ్రెండ్స్. ఇవి మిక్సీ పట్టుకున్నాం అన్నమాట ఫ్రెండ్స్. అన్నీ కూడా ఫ్రెండ్స్ ఇది ఇలా మిక్సీ పట్టేసాం. అన్నీ కూడా ఇలా గిన్నెలో పెట్టుకున్నాం. పొడి మసాలాగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. ఆనియన్స్, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు, అల్లం కూడా వేసి మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది మొత్తం అంతా కూడా గ్రేవీ టైప్లో ఆన్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది చూడండి, మిక్సీ పడుతుంది. ఇది కచ్చాపిచ్చగా ఫ్రై అవ్వాలి. అది ఫుల్గా కంప్లీట్ అవ్వాలి ఫ్రెండ్స్. అది ముందు ఒకసారి కచ్చాపిచ్చగా పట్టి తర్వాత మళ్ళీ ఫుల్గా గ్రేవీ వచ్చేటట్టుగా మిక్సీ పట్టేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఇట్లా రావాలన్నమాట. ఇది కర్రీలోకి. ఇది ఆనియన్స్ను, కొత్తిమీర, వెల్లుల్లిపాయలు,
అల్లం అన్నమాట ఫ్రెండ్స్. అది టమాటో ప్యూరీ అంటే ప్యూరీ అంటే తెలిసిపోద్ది, మెత్తగా అయిపోద్ది. ప్యూరీ అన్నమాట ఫ్రెండ్స్. ఇది టమాటో ప్యూరీ. ఇది టమాటో ప్యూరీ అన్నమాట, గ్రేవీ ఫ్రెండ్స్. వీటిని టమాటాలని ఉడకబెట్టేసామన్నమాట ఫ్రెండ్స్. ఉడకబెట్టేసింది దీన్ని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది మిక్సీ పట్టేసాము కదా ఇట్లా. ఇది కూడా పేస్ట్ లాగా రావాలన్నమాట. టమాటా కూడా పెట్టేసుకున్నాము. పొయ్యి ఆన్ చేసేసుకున్నాము. ఇంట్లో పసుపు వేసుకోవాలన్నమాట టమాటా పేస్ట్లో. అందులో వేసాము కాబట్టి ఇందులో కొంచెం సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. అంటే ఇది రైస్కి కర్రీకి సరిపడేటట్టుగా వేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది ఆరిపోయినట్టుంది ఫ్రెండ్స్. ఇది ఆయిల్ పోస్తాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది జీలకర్ర కూడా వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. ఇది మా రెండో అన్న ఇంట్లో చేస్తున్నాం అన్నమాట వంట. ఇది ఫ్రెండ్స్ ఇది ఏంటంటే అన్ని ఆనియన్స్ అన్నీ కలిపి వేసిన పేస్ట్ అనమాట. ఇది పచ్చివాసన పోయేంత ఇలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్, కొత్తిమీర, వెల్లుల్లిపాయ, అల్లం అన్నమాట మిక్సీ కలిపి పెట్టినది ఫ్రై చేసుకోవాలి ఇట్లా. చేసుకోవాలి ఫ్రెండ్స్. మీకు ఒక టిప్ చెప్తున్నాను. అది తొందరగా విజిల్స్ పోవాలంటే ఈ విధంగా పెట్టుకోవాలన్నమాట. ఇదే పట్కారంటారు చూడండి, దాన్ని అనమాట ఫ్రెండ్స్. ఇది ఓపెన్ చేసామన్నమాట రాజ్మా. కుక్కర్ మూత ఓపెన్ చేసాం అన్నమాట. ఈ బిర్యానీ ఆకులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి పక్కన పెట్టేసుకోవాలి తీసుకొని. ఇవి బాగానే ఉడికినాయి అనమాట ఫ్రెండ్స్. ఈ రాజ్మా ఫ్రెండ్స్ మధ్యలో మూత తీసుకుని చూసుకోవాలన్నమాట. ఇది ఇంకా కుక్ అవుతుంది. వాటిని ఈ విధంగా గుజ్జు కోసం కొంచెం గ్రేవీ కోసం దాన్ని ఈ విధంగా మనం మ్యాచ్ చేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఇలా ఈ గరిటతో, లేదంటే మనం ఆరిపోయిన తర్వాత అయినా పప్పు గుజ్జుతో అయినా ఇచ్చేసుకోవడం. ఇలా చేస్తే గ్రేవీ వస్తుంది అన్నమాట ఫ్రెండ్స్. అది ఇలా కలుపుకుంటుంటే ఈ వాటర్లోనే ఇలా పెట్టేసి ఇలా నొక్కోవాలి. ఇలా మధ్య మధ్యలో ఇలా దీన్ని కదుపుకుంటూ ఉన్నాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇది ఈ గ్రేవీ అనేది. ఇప్పుడు పచ్చిమిరకాయలు కూడా వేసేస్తున్నాం ఫ్రెండ్స్. చూడండి, కొత్తిమీర కూడా 3 పచ్చిమిరకాయలు అన్నమాట ఫ్రెండ్స్. 2 ముక్కలుగా కట్ చేసామన్నమాట. మనకి చాలకపోతే ఫ్రెండ్స్ మళ్ళీ ఆయిల్ కూడా కలుపుకోవచ్చు మధ్యలో. ఆనియన్స్ పేస్ట్కి ఎక్కువ కావాలి ఫ్రెండ్స్. ఆయిల్ అనేది మనం ఎక్కువ పోసుకోవాలన్నమాట. దీంట్లో ఏంటంటే టమాటా పేస్ట్ కలుపుకోవాలన్నమాట. దాంట్లో ముందుగానే అన్నీ రెడీ పెట్టేసుకున్నాం కదా. ఏంటిదంటే పసుపు, కారం, సాల్ట్, టమాటా పేస్ట్లో అదంతా కూడా ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. ఆ గిన్నెలో కొంచెం వాటర్ పోసుకొని ఇలా కలుపుని ఇందుట్లో కలిపేసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అది మసాలాలు వేగట మసాలా మొత్తం అంతా కూడా కలుస్తుంది అనమాట. ఈ విధంగా కలుపుకోవాలి.
ఫ్రెండ్స్ ఇది తొక్కతొక్కమని ఉడుకుతుంది కదా, అప్పుడు ఏంటంటే మనకు అది పై ఎగిరి పడుకోకుండా మనం సిమ్లో పెట్టేసుకోవాలన్నమాట. పెట్టుకు మూత పెట్టుకోండి. ఆయిల్ దాల్తుంది కదా, ఇది రెడీ అవుతుంది అనమాట గ్రేవీ అనేది. చూడండి, ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇది ఈ గ్రేవీలో ఈ రాజ్మాను వాటర్ అంతా కూడా కలిపేసుకోవాలన్నమాట. ఇట్లా వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి. ఇది జీరా రైస్లోకి, చపాతీలోకి, పూరీలోకి కూడా చాలా బాగుంటుంది అన్నమాట ఫ్రెండ్స్. ఇది చపాతీ, జీరా రైసు, పూరీలోకి, లేదంటే మనం ఇడ్లీలో కూడా వేసుకుని నంచుకు తినవచ్చు అనమాట. వేస్తాను కుక్కర్లో వాటర్ కూడా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. అయితే ఫ్రెండ్స్ నేను వదిన ఉన్నాం, ఇద్దరం కలిసి చేస్తున్నాం అన్నమాట ఫ్రెండ్స్. ఇది వదిన చేస్తుంటే నేను వీడియో తీస్తున్నాను అనమాట పక్క నుండి. నెయ్యి ఎంత గట్టిగా ఉందో కొంచెం మంట తగ్గుతుంది. ఇందుట్లో వేసామన్నమాట ఫ్రెండ్స్. అయితే కొంచెం ఘాటుగా ఉంది, అందువల్ల ఏంటంటే ఇప్పుడు మసాలా కూడా గరం మసాలా 1 స్పూనుడు నర, 2 స్పూన్ కొత్తిమీర కూడా వేసుకొని, గరం మసాలాము 2 స్పూన్లు, నెయ్యి ఎంత గట్టిగా ఉందో కొంచెం మంట తగ్గుతుంది. ఇందుట్లో వేసామన్నమాట ఫ్రెండ్స్. అయితే కొంచెం ఘాటుగా ఉంది, అందువల్ల ఏంటంటే ఇప్పుడు మసాలా కూడా గరం మసాలా 1 స్పూనుడు నర, 2 స్పూన్ కొత్తిమీర కూడా వేసుకొని, గరం మసాలాము 2 స్పూన్లు, జీరా రైస్ అన్నమాట, డబ్బాన్నర అన్నమాట ఫ్రెండ్స్. ఇది కడిగేసి నానబెట్టుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది బియ్యం కడిగేసి నానబెట్టేసి ఉంచాను అనమాట డబ్బాన్నర. పొయ్యి ఆన్ చేసి మూకిడి పెట్టేస్తాం అనమాట, రైస్ కుక్కర్తో. ఇందులో ఏంటంటే జీలకర్ర అనేది ఎక్కువ పడుతుంది అనమాట, జీరా రైస్ కాబట్టి. ఇలా కొలత చూసుకోవాలన్నమాట. నానిన రైస్ నెయ్యి కూడా వేసేసుకున్నాం. గడ్డ కట్టేస్తుంది ఫ్రెండ్స్ ఇది నెయ్యి. ఇలా కరగాలి కదా నెయ్యి. చెక్క, లవంగాయ, బిర్యానీ ఆకు 1, జీలకర్ర కూడా వేసుకోవాలి ఎక్కువే, జీరా రైస్ కాబట్టి ఫ్రెండ్స్. ఇది వేసుకుని ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. స్మెల్ బాగా వస్తుంది చూడండి. నానబెట్టిన బియ్యం, రైస్ అంతా కూడా వాటరు అన్నీ కలిపేస్తున్నాం అనమాట. కిలాగా చక్క తెల్లగా. అందులో నిమ్మకాయ కూడా కొంచెం లైట్గా పిండాలన్నమాట ఫ్రెండ్స్. అది నిమ్మకాయ ముక్క ఫ్రెండ్స్. ఇది సాల్ట్ కొంచెం వేస్తున్నాం అనమాట. కూరలో ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఇది సాల్ట్ అనేది రెండిట్లకి సరిపోద్ది అనమాట. రైస్లో కొంచెం తక్కువ వేసుకోవాలి, కూరలో ఎక్కువ ఉంటుంది కాబట్టి. మూత పెట్టేస్తాం. 2 విజిల్స్ రాగానే బంద్ చేస్తాం అనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, తొందరగా అవ్వాలంటే కుక్కర్ వాడాలి ఫ్రెండ్స్. ఇది జీలకర్ర ఎక్కువ పడుతుంది, జీరా రైస్ కాబట్టి. ఇది కర్రీ అయిపోయిందనమాట ఫ్రెండ్స్. ఇది చూడండి, రైస్ కూడా 2 విజిల్స్ వచ్చినాయి ఫ్రెండ్స్. నేను అది తీయలేదు, వీడియో కట్ చేస్తాను అనమాట. ఇది కూడా ఓపెన్ చేయాలి. జీరా రైస్ ఓపెన్ చేస్తాం అనమాట. ఇది జీరా రైస్కి చూడండి బాగా వేడిగా ఉందన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి
ఇది ఇలా కలుపుకోవాలన్నమాట. జీలకర్ర అనేది మొత్తం అంతా రైస్లో కలవాలి కాబట్టి ఈ విధంగా కలుపుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది వేడి మీదే నెయ్యి కూడా వేసుకుంటున్నాను అన్నమాట. మళ్ళీ వేడి మీద రైస్ వేడిగా ఉంటుంది కదా, దాని మీద ఒక స్పూనుడు నెయ్యి వేసాను అన్నమాట. ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయిందనమాట రాజ్మా కర్రీను జీరా రైస్ అన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.